అక్కడ వాసు ఏం చేశాడు తెలుసా? అత్తగారు పెద్దది అనే మర్యాద లేకుండా దాన్ని అవమానించి బయటికి గెట్టేశాడు. అది చూసి నా మనుషులు ఆ విషయం నాతో చెప్పారు. వెంటనే వాసు మీద విపరీతమైన కోపం వచ్చింది. నా భార్య మీద చెయ్యి వేసి బయటికి గెంటేసిన వాడిని లేపేయాలని బయలుదేరారు. అది చూశానమ్మా రవి గోపికి చెప్పాడు. ఆ తర్వాత వాసు కోసం నేను ఆఫీస్కి వెళ్ళాను. కానీ వాసు అక్కడ లేడు. వెతికి పట్టుకోవాలని బయలుదేరాను. అప్పుడు కారాగిందేట్రా? తెలియదన్నా ఎందుకు ఆగిపోయిందో. తొందరగా చూచావు అన్నా? చూస్తున్నాను. రేయ్ ఏమైందిరా? అన్నా చూస్తున్నా అన్నా. తొందరగా చూచావు. మనం వెళ్లేలోగా వాడి ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. ఇదిగో అయిపోయిందన్నా. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయిందన్నా. తొందరగాని. యూజ్లెస్ ఫెలో. ఏంట్రా కత్తి తీసావు? ఆ వాసుగాడేమన్నా వచ్చాడా? కత్తి తీసింది వాసు నరకడానికి కాదు, మరి నిన్ను వేసేయడానికి. ఏంట్రా నీకేమన్నా మెంటలెక్కిందా? చంపేస్తానా కొడక. నేనే నిన్ను చంపేటప్పుడు నువ్వు నన్ను చంపేదేంటి? అన్నా నన్ను క్షమించు. నన్ను ఆ వీర్రాజు మార్చేశాడు. నీ ప్రాణాలకు రేటు కట్టాడన్నా. ఎంత డబ్బు కావాలో ఇస్తానన్నాడు. అన్నా నన్ను క్షమించన్నా. నేను ఈ వృత్తిలో ఉన్నానురా. నీలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంతమందిని చూసుంటాను. నమ్మక ద్రోహి.
ఏంటన్నా ఇన్నేళ్ళు నీ చెంచాగా ఉన్న నేను ఎదవని అనుకున్నావా? నిన్నేసేద్దామనుకున్నప్పుడే నా జాగ్రత్తలో నేనున్నా. తుపాకీలో గుళ్ళు తీసేశా. అది పేలదు, నువ్వు బతకవు. నన్ను క్షమించన్నా. రేయ్ వద్దు. అన్నా అన్న నన్ను క్షమించన్నా. రేయ్ వద్దు. నన్ను క్షమించన్నా. ఆగు. అన్నా నన్ను క్షమించన్నా. రేయ్ రేయ్ వాసు 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 వాసు. అదమ్మా జరిగింది. నా దగ్గర చిన్నప్పటి నుంచి నమ్మకంగా పనిచేసినవాడు నాకు ద్రోహం చేయాలని చూశాడు. డబ్బు కాసిపడి నన్నే చంపాలని చూశాడు. నేను ఎవరినైతే చంపాలని బయలుదేరానో ఆ వాసుయే తన ప్రాణాలు అడ్డుపెట్టి నా ప్రాణాలు కాపాడాడు. ఆ క్షణం వాసు అక్కడికి రాకపోతే నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. వాసు నా ప్రాణాలు కాపాడిన ఆ క్షణమే వాసు మీదన్న కోపం అంతా ఆవిరైపోయిందమ్మా. నాలో ఉన్న అహంకారం చచ్చిపోయింది. రాక్షసంగా ప్రవర్తించే నేను మనిషిగా మారి నీ ముందు తలదించుకుని నిలబడ్డాను అంటే దానంతటికీ కారణం వాసుయేనమ్మా. వాసు త్యాగం, వాసు గొప్పతనం నన్ను మార్చేశాయమ్మా. ఏది ఏమైనా నీ భర్త ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నేనే అయినా దాడి చేసింది మాత్రం నేను కాదమ్మా. నా మాట నమ్ము. నేను పాత మాధవరావుని కాదమ్మా, మనిషిగా మారిన కొత్త మాధవరావుని. ఈ మాధవరావు దగ్గర ఇప్పుడు ప్రేమ, ఆప్యాయతలు అన్నీ ఉన్నాయమ్మా. నా మాట నమ్ము. నువ్వు నమ్మకపోతే నీ కాళ్ల మీద పడి క్షమించమని అడగటం తప్ప మరో మార్గం లేదమ్మా ఈ మాధవరావుకి. అయ్యో నాన్న, ఏంటిది? తప్పు లేదమ్మా. నేను చేసిన తప్పులకి, నిన్ను పెట్టిన కష్టాలకి నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగినా తప్పు లేదమ్మా. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేండి నాన్న. నా వల్ల మీరు అవమానపడ్డారు, మీ మనసు గాయపరిచాను కాబట్టి మీరు అలా ప్రవర్తించారు. ఎప్పుడైతే మీరు వాసు మీద కోపం లేదని చెప్పారు అప్పుడే నేను అన్నీ మర్చిపోయాను నాన్న. మీ మీద నాకే కోపం లేదు, కానీ వాసు నాన్న. వాసుకేం కాదమ్మా, నేనున్నాను కదా. డాక్టర్ గారు, నా తమ్ముడు వాసుగాడికి ఎలా ఉందండి? డాక్టర్ గారు వచ్చారా? మెడ మీద నరాలు కట్ అయ్యాయి, బ్లడ్ బాగా పోయింది. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే గానీ ఏం చెప్పలేం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా అల్లుడిని కాపాడండి ప్లీజ్. డాక్టర్ ప్లీజ్. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, వాసుకేం కాదు కదా నాన్న. ఏం కాదురా, నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. రావతి, ఊరుకోమ్మా, ఏడవకు. మన వాసుగాడికి ఏం కాదమ్మా, వాడు ఖచ్చితంగా బతుకుతాడు. మీ నాన్నగారు మారని తెలిస్తే వాడు చాలా సంతోషిస్తాడమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా. ఏడవకమ్మా, ఏడవకమ్మా. నాన్న, వాసు ఏం కాదమ్మా, వాసుకేం కాదు. ఒరే బావా, ఏంట్రా ఇది? అక్కడ వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు. చాలా బాధగా ఉందిరా. రే,
ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? బావా, చిన్నప్పటి నుంచి వాసుగాడని తప్పులు చేసిన నేను పెద్దగా పట్టించుకోలేదురా. వాణ్ణి ఈ చేతులతో పెంచి పెద్ద చేశానురా. వాడు నా రక్తం పంచుకు పుట్టుకుపోయినా వాడంటే నాకు ప్రేమరా. వాడు నా తమ్ముడురా. వాడిని పరిస్థితుల్లో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. రేయ్ రే బావా, వాడికి ఏం కాదురా, నువ్వేం భయపడకో. సరే, నేను ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరికీ విషయం చెప్తా. నువ్వు జాగ్రత్తగా ఉండరా. హలో అమ్మా కావ్య, నేను దిలీప్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. అంకుల్ మీరా? ఏంటి సడన్ గా నాకు ఫోన్ చేశారు? అమ్మా కావ్య, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఏమైంది అంకుల్? ఎందుకు అలా బాధపడుతున్నారు? కావ్య, బాధపడక నేనేం చేయగలనమ్మా. ఆ దేవుడు నిన్ను దిలీప్ని ఎందుకు విడదీశాడో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదమ్మా. ఏంటి అంకుల్ మీరు అనేది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? దిలీప్కి ఏమన్నా అయిందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంట్లో పెళ్లి మాట ఎత్తకుండా పోయిందమ్మా. దిలీప్ నిన్ను మర్చిపోలేకపోతున్నాడమ్మా. నాకు పెళ్ళొద్దు అంటున్నాడు. మేము ఎలాగో అలాగా నచ్చ చెప్పామమ్మా, కానీ బాధ తట్టుకోలేక పాయిజన్ తీసుకున్నాడమ్మా. ఏంటి అంకుల్ మీరు అనేది? అవునమ్మా, హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడమ్మా. మృత్యువుతో పోరాడుతున్నాడు. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? వాడు కావ్య కావ్య అని ప్రతి క్షణం నీ పేరే తలుస్తున్నాడమ్మా. చివరిసారిగా నిన్నొక్కసారి చూడాలంటున్నాడు. డాక్టర్ కూడా నిన్నొక్కసారి చూపిస్తే బెటర్ అంటున్నాడు. మాకేం చెయ్యాలో తోచక నీకు ఫోన్ చేశామమ్మా. దయచేసి చివరిసారిగా మా కోసం ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంకుల్? వసుంధర హాస్పిటల్ అమ్మా. సరే అంకుల్, నేను వస్తున్నాను. మీరేం కంగారు పడకండి. దిలీప్కి ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. నేను వెంటనే ఇప్పుడు బయలుదేరుతున్నాను. సరేనమ్మా, ఉంటాను. ఆ, వెళ్ళవే వెళ్ళు, నీకక్కడ సెట్ చేశాను బాంబు. నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. Hey Kavya, హాయ్. how are you? ఐఎమ్ గుడ్. Not to be seen in normal? Any problem? నో, ఐఎమ్ ఫైన్. One second. Hey John, how are you? Yeah. I'm in India, yeah. సరిగ్గా బయలుదేరే టైంకి ఈయన వచ్చారేంటి? ఇప్పుడు ఎలా హాస్పిటల్కి వెళ్ళడం?
పాపం వస్తానని చెప్పానే ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగో అలాగో ఏదో ఒక అబద్ధం చెప్పి వెళ్ళాలి. మరో దారి లేదు. Okay, John. Have a nice day. Yeah, see you in India soon. Take care. Bye-bye. మల్స్ ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah, Sitaram. Come in. సార్ ఏంటి సీతారాం? వాట్స్ ద మ్యాటర్? నిన్న నా కూతురు చెవులు కుట్టే ఫంక్షన్కి పర్మిషన్ ఇచ్చారు కదా సార్. ఓకే, ఫంక్షన్ పూర్తయిపోయింది. థ్యాంక్స్ చెప్దామని వచ్చాను సార్. ఇట్స్ ఓకే సీతారాం. ఫంక్షన్ బాగా జరిగింది కదా? బాగా జరిగింది సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సీతారాం, 1 సెకండ్. సార్ నేను ఈ ఫైల్ మీద సైన్ చేసి ఇస్తాను. వెళ్తూ రిసెప్షన్లో ఇచ్చాను. Okay, sir. ఓకే, వేర్స్ మై ఇదిగోండి సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్.